పెట్టుకున్నామండి అడుగంటుకోకుండా. ఇట్లా వండితే ఒకసారి కట్టేసుకున్నామండి. కొంచెం టేస్ట్ చూద్దామండి కట్టేసుకునే ముందు ఎట్లా ఉందో ఉప్పు అవన్నీ కూడాను. ఇంకొకసారి కలుపుకొని కొంచెం టేస్ట్ చూద్దామండి ఎట్లా ఉందో. బాగుందండి, బాగా వచ్చినాయి నేను. ఓకేనండి, కట్టేసేస్తున్నాను. మీకు నచ్చితే కనుక ఒకసారి ఇలా ఈ ప్రాసెస్లో పుల్లబచ్చల పప్పు ట్రై చేయండి. ఈరోజు ఆకుకూర పుల్లబచ్చలతో ఈరోజు పప్పు చేస్తున్నానండి. మన పెళ్లి భోజనాల్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే విధంగా వచ్చింది. నేను ఎలాగో మీకు వీడియోలో చెప్తాను, చూడండి. ఆవాలు, చిన్న ఉల్లిపాయలు వేయించేసుకుందామండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకున్నామండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నామండి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాము. ఒకసారి కడుక్కున్నాము. ఇలా 2 టమాటా ముక్కలు వేసుకున్నామండి. ఇలా పెద్ద సైజుగా కోసుకోవచ్చు. ముక్కలు ఇలాగే కూర పప్పు టేస్ట్ వస్తుంది మనకి. 2 కట్టలండి ఈ ఆకుకూర పుల్లబచ్చలు. 2 కట్టలండి ఆకుకూర పుల్లబచ్చలు. ఇప్పుడు ఆకుకూర కూడా దీంట్లో వేసేసుకున్నామండి. ఈ ఆకుకూర కొంచెం మగ్గనిచ్చుకుందామండి. ఆకుకూర మగ్గుతూ ఉండగా కొంచెం పసుపు వేసుకుందామండి, ఒక 1/2 టేబుల్ స్పూను. తర్వాత గళ్ళుప్పు వేసుకుందామండి మనం టేస్ట్కి సరిపడా. తర్వాత 1 స్పూను కారం వేసుకుందామండి. తర్వాత ఇది సాంబార్ పౌడర్ కొంచెం వేసుకుందామండి, 1 స్పూను. ఇవన్నీ వేసేసేసి కలుపుకుందాం. చక్కగా కాసేపు మూత పెడదామండి. మూత పెట్టి మగ్గించుకుందాం. మూత తీసి కలుపుకుందామండి. చూసారా చక్కగా మగ్గిపోయింది. గుజ్జు పోసుకుందామండి. సరే పుల్లబచ్చలు అయినా సరే మనం చింతపండు పులుసు పోసుకోవాలండి. ఎందుకంటే కొంచెం ఆకుకూరలు ఈ మధ్య పులుపు తక్కువగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది క్వాంటిటీ పులుపు. ఒకసారి అడుగంటుకోకుండా తిప్పుకుందామండి. చక్కగా మెరిగిపోయింది చూసారా. ఆకు కూడా వండుకోకుండా తిప్పుకుందామండి. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందామండి. ఒక 2 టీ గ్లాసులు పప్పు ఉడికించి పెట్టుకున్నామండి. ఆ పప్పు మనం పుల్లబచ్చల పప్పు చేస్తున్నాం కదా, దీంట్లో వేసేసుకుందామండి. ఒకసారి కలుపు